ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో 24వ తారీఖు బుధవారం. తిథి వచ్చేప్పటికి తదియ ఉదయం 7:30 వరకు, తదనంతరం చవితి తెల్లవారుజామున అంటే తెల్లవారితే 25వ తారీఖు అనగా 4:39 వరకు ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఈరోజు తిథిద్వయం అంటే 2 తిథుల కలయిక అనేది చెప్పవలసి ఉంటుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి శతభిష నక్షత్రం సాయంకాలం 6:15 వరకు ఉంటుంది. మేషరాశి వారికి అయితే గనక ఈరోజు చాలా విషయాల్లో మంచి జరగటం అనేది ఉంటుంది. కేవలం వీరి యొక్క నిర్ణయ లోపమే తప్ప గ్రహస్థితి అంతా కూడా వీరికి సానుకూలకంగా ప్రస్తుతం అయితే రూపుదిద్దుకోవటం అనేది ఉంది. కనుక ఏదైనప్పటికీ కూడా మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏమైనా చేయాలనుకున్నా, లేదా ఏదైనా సరే పెద్ద పెద్ద అంశాలని చేతిలోకి తీసుకోవాలన్నా ఈరోజు దానికి సంబంధించిన వాటికి శ్రీకారం చుట్టడం అనేది కూడా మంచి విషయం అవుతుంది. ఇక బంధువుల వల్ల అయితేనేమి, స్నేహితుల వల్ల అయితేనేమి, వారి వల్ల కూడా ఎంతో కొంత మేలు జరగడం, ముఖ్యంగా ఆడ బంధువులు లేదా ఆడ స్నేహితుల వల్ల ఎంతో కొంత లాభం చేజిక్కిచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక కపానికి సంబంధించినవి కానీ, శ్వాసకు సంబంధించినవి కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మిగతావన్నీ కూడా హాయిగా ప్రశాంతంగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ఈరోజు కొద్దిగా మెరుగుగా గత 2 రోజులతో పోలిస్తూ ఉండటం అనేది అయితే కనిపిస్తోంది. ఏవైనా ప్రయాణాలు ఒకసారి ఆకస్మికంగా చేయవలసిన అవసరం అయితే రావచ్చు. ఇక దూర ప్రయాణాలు చేస్తే అక్కడ ఆల్రెడీ దూర ప్రయాణాల్లో ఉన్నవారైతే వారికి కూడా ఎంతో కొంత మంచి జరిగే అవకాశం లేకపోలేదు. ఇక సంతానపరంగా మాత్రం ఏవైనా సరే చిన్న చిన్న చికాకులు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఒకంత మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. గత 2-3 రోజులుగా ఏవైతే వెంటాడుతున్న సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నుంచి, ఆ గందరగోళం నుంచి బయటపడటం అనేది, ఎంతో కొంత ఆనందంగా ముందుకెళ్ళిపోవటం అనేది కూడా ఈరోజైతే సంభవం కావచ్చు. ఇక సంతానపరంగా ఈ రోజైనా కూడా ఏదైనా సరే ఒక మంచి పురోగతి సంబంధించిన అంశాన్ని వినొచ్చు. ఇంకా విద్యార్థులు వారి వారి యొక్క పోటీ పరీక్షలు ఏమైనా ఈరోజు హాజరైతే కనుక వాటిల్లో కూడా వీరికి ఎంతో కొంత మంచి జరిగే అవకాశాలు లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారైతే కనుక ఈరోజు కొద్దిగా మంచి పెంచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత 2-3 రోజులుగా ఇంటి సమస్యలు ఏవైతే చుట్టుముడుతున్నాయో వాటిలో ఏదైనా సరే ఒకటి పరిష్కారం అయ్యే దిశగా అడుగులేయటం అనేది అయితే ఉంటుంది. ఇక దూరపు బంధువుల రీత్యా మాత్రం ఏవైనా సరే ఒకసారి అశుభ వార్తలు వినే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగాల్లో మాత్రం మంచి మార్పులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రోజైతే కనుక సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. సింహరాశి వారైతే కనుక ఈరోజు నభుతో నభవిష్యతి అన్నట్టుగా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుని 10 మందికి ఆదర్శనీయంగా కానీ లేదా అనుసరణీయంగా కానీ వీరి ప్రవర్తన ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఫాల్స్ ప్రెస్టేజ్ అన్నట్టుగా ఏదైనా సరే మెహర్బానికి పోయి కొద్దిగా ఖర్చులు ఎక్కువ పట్టుకోవటం, అనవసరంగా అంటే పార్టీలు పెట్టవలసిన అవసరం లేకపోయినా పార్టీలు చేసుకోవటం, ఇలా కొంతవరకు ఈరోజు కొన్ని ఖర్చులను వీరే కొని తెచ్చుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. కానీ మధ్య మధ్యలో అమ్మగారి ఆరోగ్యము లేదా అమ్మ వైపు ఉండే బంధువుల ఆరోగ్యం సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు నిన్నట్లాగానే కొంతవరకు ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే మద్యపాన వ్యసనం అనేది ఎవరికైనా ఉంటే కనుక తద్వారా నష్టపోవటం, తర్వాత వాటి ద్వారా ఏదైనా సరే ఆకస్మికంగా అనారోగ్యం సంభవించే పరిస్థితులు అయితే ఉంటే కనుక ఈరోజు వాటికి సంబంధించిన విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే మొదటి సంతాన విషయంలో కూడా ఏమైనా సరే కొంతవరకు చిన్న చిన్న చికాకులు అయితే ఎదురవుతాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం.
తులారాశి వారైతే గనక ఈరోజు వారు ఎంచుకున్న కార్యక్రమాలు ఏవైనప్పటికీ కూడా అది సజావుగా ముందుకెళ్ళిపోవటం అనేదైతే కనిపిస్తుంది. కానీ భార్యాభర్తల మధ్య మాత్రం సమన్వయం దెబ్బతింటం, ఊరికూరికే అనవసరంగా రెచ్చిపోయి ఎవరో ఒకళ్ళు మాట్లాడటం అనేదైతే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక సంతానపరంగా ఏమైనా సరే శుభవార్తలు వినటం అనేది ఉంటుంది. ఎప్పటినుంచో వేచి చూస్తున్న వార్త ఏదైనా ఉంటే ఆ వార్త ఈరోజు అందుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. అదృష్టవశాత్తు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా హమ్మయ్య అని చివరి నిమిషంలో ఊపిరి తీసుకోవటం అనేదైతే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారికైతే గనక ఈరోజు ఇంట్లో అమ్మగారి విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. సంతానము, అమ్మ వీరిద్దరి మధ్య ఏదో రకమైన కొంతవరకు వాగ్వివాదాలు చోటు చేసుకోవటం, లేదా అప్పటికప్పుడు అమ్మగారికి ఏదైనా సరే అనారోగ్యం చుట్టుముట్టడం అనేదైతే కనిపిస్తోంది. ఇక వ్యాపార విషయాల్లో కానీ, గృహ సంబంధ కొనుగోలు విషయంలో కానీ పెద్దగా ఇబ్బందులు ఎదురవ్వవు. ఒక్కోసారి అలాంటివి కూడా సాధ్యకం అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. ధనుర్రాశి వారైతే కనుక ఈరోజు ఏదైనా సరే వాళ్ళు చేసే పని మర్మగర్భంగా లోపల వాటికి సంబంధించిన విషయంలో ఎవరికి బహిరంగపరచకుండా వారి యొక్క కార్యక్రమాల్లో ముందుకెళ్ళిపోవటం అనేదైతే కనిపిస్తుంది. తలోని తలంపుగా ఏవైనా సరే ఒక కొత్త పిలుపులు రావటం, లేదా కొత్త అవకాశాలు వీరన్ని చుట్టుముట్టుకుంటూ రావటం అనేది వీరికి ఆనందాన్ని, సంతృప్తిని ఇవ్వటం అనేది ఉంటుంది. చిన్న ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు అయితే రావచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మకర రాశి వారైతే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా కూడా అనవసరంగా ఖర్చులు చుట్టుముట్టడం అనేది ఒక్కోసారి ఏదైనా సరే పెద్ద వ్యాపారాల వాళ్ళైతే కనుక ఒక్కోసారి పై అధికారుల వల్ల ఏమైనా సరే, లేదా ఆదాయ పన్ను శాఖల వల్ల అయితేనే ఏవైనా సరే ఒక్కోసారి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉంటాయి. కనుక వారి యొక్క నివేదికల్లో సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక మన తోపు అస్తమానం ఉండి మన వెనక గొయ్యి అయితే ఒక వ్యక్తిని గురించి ఈరోజు తెలుసుకోవటం అనేది అయితే జరుగుతుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది అయితే ఉత్తమం. మీనరాశి వారైతే కనుక ఈరోజు వారు చేసే పనులు ఏవైనప్పటికీ కూడా అందులో ఎక్కువ శాతం తలనొప్పులు ఎదురవటం, లేదా ఖర్చులు ఎదురవటం అనేది కూడా కనిపిస్తోంది. ఇక దూర ప్రయాణాలకు సంసిద్ధమైన వాళ్ళకైతే కనుక ఆ ప్రయాణాలు సానుకూలం అవటం అనేది ఉంటుంది. ఇప్పటికే దూర ప్రయాణాల్లో ఉన్న వాళ్ళైతే మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇటు శారీరక ఆరోగ్యాన్ని కూడా కొంతవరకు మెరుగుపరుచుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక సమీప రోజుల్లో ఏవైనా సరే వీరు చేసే ప్రయాణాలు ఇలాంటి విషయాల్లో కూడా వీరికి ఎంతైనా సరే కొంతవరకు ఆరోగ్య సమస్యలు కానీ, అజీర్ణ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది అయితే ఉత్తమం.